హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, సిలాయిజం అనే చాప్టర్లో ఆల్రెడీ పార్ట్ 1 వీడియో చేశాను. ఇది పార్ట్ 2 వీడియో అనమాట. సో సిలాయిజంలో ఐదరార్ కేస్ అనమాట. సో ఏంటంటే చాలామంది ఐదరార్ కేస్ అనేది సిలాయిజంలో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒక్కసారి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకున్న కన్ఫ్యూజన్ మాత్రం మొత్తం పోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్తే ఒకసారి చూడండి. స్టేట్మెంట్ చూడండి ఫస్ట్ది. సో నో క్యాట్ ఈజ్ ఏ డాగ్, ఆల్ డాగ్స్ ఆర్ యానిమల్స్. కంక్లూజన్ ఏంటంటే నో యానిమల్ ఈజ్ ఏ క్యాట్, సమ్ యానిమల్ ఆర్ క్యాట్. చూసారా, ఫస్ట్ వీటి రూల్స్ ఉంటాయి, ఆ 3 రూల్స్ చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఏమంటుండే ఇక్కడ కంక్లూజన్లో నో యానిమల్ ఈజ్ ఏ క్యాట్, సమ్ యానిమల్ ఆర్ క్యాట్ అంటుంటాం. అసలు రూల్స్ చూద్దాం. ఓకేనా, ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఏంటంటే ఇండివిజువల్లీ బోత్ కంక్లూజన్స్ మస్ట్ బి రాంగ్. సో ఇచ్చిన 2 కంక్లూజన్స్ ఉన్నాయి కదా, ఈ 2 కంక్లూజన్స్ కూడా నో యానిమల్ ఈజ్ ది క్యాట్, సమ్ యానిమల్ ఆర్ క్యాట్, ఈ 2 కంక్లూజన్స్ కూడా కంపల్సరీగా రాంగ్ అవ్వాలన్నమాట. సో ఇది రాంగ్ అవ్వాలి, ఇది రాంగ్ అవ్వాలి. నెంబర్ 1 రూల్ అది. ఓకేనా, నెక్స్ట్ రూల్ చూద్దాం. ది వర్డ్స్ ఇన్ ద కంక్లూజన్స్ ఆర్ సేమ్ అనమాట. చూడండి, సమ్ ఏ ఆర్ బి, నో ఏ ఈజ్ బి. సో ఇక్కడ ఏ, ఇక్కడ ఏనే, ఇక్కడ బి, ఇక్కడ కూడా బీనే. అంటే బోత్ వర్డ్స్ అనేవి సేమ్ ఉన్నాయి కదా. ఓకేనా, ఇక్కడ చూద్దాం ఒకసారి. నో యానిమల్ ఈజ్ ఏ క్యాట్, సమ్ యానిమల్ ఆర్ క్యాట్. అంటే ఇక్కడ కూడా యానిమలే, ఇక్కడ యానిమలే, ఇక్కడ క్యాటే, ఇక్కడ క్యాటే. అంటే సో సేమ్గా, అంటే సేమ్ వర్డ్స్ గురించి మనం ఇక్కడ ఏంటిది డిస్కషన్ చేస్తున్నాం కదా, అంటే సేమ్ వర్డ్స్ గురించి మాత్రమే మనం ఇక్కడ డిస్కషన్ చేయాలి. ఓకేనా, అది సెకండ్ రూల్ అనమాట. నెక్స్ట్ థర్డ్ రూల్ చూద్దాం. వన్ కంక్లూజన్ ఈజ్ పాజిటివ్, ఎనదర్ కంక్లూజన్ ఈజ్ నెగిటివ్. ఓకేనా, ఏమంటుండు, ఒక్క కంక్లూజన్ అనేది చూడండి, ఈ కంక్లూజన్ అనేది నెగిటివ్, ఈ కంక్లూజన్ అనేది పాజిటివ్ అయింది. అవునా కదా. సో థర్డ్ రూల్ ఏంటంటే ఇదనమాట. సో రూల్ ఏంటి కంక్లూజన్స్లో, ఫస్ట్ ఇండివిజువల్లీ బోత్ అనమాట, 2 కంక్లూజన్స్ అనేవి రాంగ్ అవ్వాలి ఫస్ట్ది అది. సెకండ్ది ఏంటంటే ది వర్డ్స్, అంటే కంపల్సరీగా మాత్రం సేమ్ వర్డ్స్ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ రూలు, 1 పాజిటివ్ అయి ఉండాలి, 2 నెగిటివ్ అయి ఉండాలి. ఈ 3 కండిషన్స్ ఏంటంటే ఫాలో అవ్వాలన్నమాట ఐదరార్ కేసులో. ఓకేనా, ఓకే. ఇప్పుడు చూద్దాం ఒకసారి. 3 ఐదరార్ కేసెస్ ఆర్ దీస్. ఏంటిది, సమ్ నాట్ అయి ఉండాలి ఫస్ట్ది. నెక్స్ట్ ఏంటి, నో సమ్ అన్న అయి ఉండాలి, ఆల్ సమ్ నాట్ అన్న అయి ఉండాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ చూద్దాం. సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్. ఓకేనా, నెక్స్ట్ ఏముంది, సమ్ నాట్ ఉంది. సమ్ క్యాట్స్ ఆర్ నాట్ డాగ్స్, ఇక్కడ సమ్, ఇక్కడ సమ్ నాట్. చూసారా, ఇది అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. నో అని ఉంది ఫస్ట్. నో బాయ్స్ ఆర్ గర్ల్స్. ఓకేనా, నెక్స్ట్ ఏంది, సమ్ అని ఉంది. సమ్ బాయ్స్ ఆర్ గర్ల్స్. ఓకేనా, ఇది కూడా ఓకేగా. సో నెక్స్ట్ థర్డ్ చూద్దాం. ఆల్ అనమాట. ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్. ఓకేనా, నెక్స్ట్ సమ్ నాట్ ఉంది. సమ్ క్యాట్స్ ఆర్ నాట్ డాగ్స్. ఓకేనా, ఇది కూడా ఫాలో అయింది. మేడం ఇది మొత్తం ఏంటి మేడం, మరి ఇవంతా సమ్ నాట్ అంటున్నారు, నో సమ్ అంటూ ఆల్ సమ్ నాట్, ఇవంతా మాకు కన్ఫ్యూజన్ అవుతుందంటే గుర్తుపెట్టుకోండి ఒకటే, జస్ట్ సమ్ నాట్, ఏంటిది సమ్ నాట్ అన్నా నో అన్నా ఏదైనా జస్ట్ సమ్ నాట్ అనే వర్డ్ కనిపిస్తే మీరు థర్డ్ కంక్లూజన్ రూలు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏంటంటే సమ్ నాట్ అనేది అవపడాలి. చూడండి, ఇక్కడ కూడా, ఇక్కడ సమ్ ఉంది, ఇక్కడ నాట్ ఉంది, సమ్ నాట్ ఉంది. మళ్ళీ ఇక్కడ నో ఉంది, ఇక్కడ సమ్ ఉంది, ఇక్కడ సమ్ నాట్ ఉంది, మళ్ళీ ఇక్కడ సమ్ నాట్ ఉంది. అంటే జస్ట్ ఈ వర్డ్ కనిపిస్తే చాలు. ఇక్కడ కూడా చూడండి, సమ్, ఇక్కడ సమ్ ఉంది, ఇక్కడ నాట్ ఉంది, సమ్ నాట్. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సమ్ ఉంది, ఇక్కడ నాట్ ఉంది, ఇక్కడ కూడా సమ్ నాటే. సో నో అన్నా ఓకే, నాట్ అన్నా ఓకే. ఇక్కడ మళ్ళీ ఇక్కడ సమ్ ఉంది, నాట్ ఉంది, సమ్ నాట్. అంటే జస్ట్ సమ్ నాట్ అనే వర్డ్, జస్ట్ సమ్ నాట్ అనే వర్డ్ కనిపిస్తే చాలు, మీరు దాని గురించి ఇంత వరి అవ్వాలి. ఈ 3 గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే అసలే లేదు. జస్ట్ సమ్ నాట్. ఓకేనా, అయిపోయింది. రూల్స్ ఓకే కదా, రూల్స్ అయితే పర్ఫెక్ట్గా మంచిగా గుర్తున్నాయి కదా. సో మనం ఇప్పుడు స్టేట్మెంట్లోకి వెళ్దాం. ఓకేనా, ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, నో క్యాట్ ఈజ్ డాగ్ అంట. ఏమంటుండు, నో క్యాట్ ఈజ్ క్యాట్, ఇది నో క్యాట్ ఈజ్ డాగ్. నో క్యాట్ ఈజ్ డాగ్. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, ఆల్ డాగ్స్ ఆర్ యానిమల్స్ అంట. ఆల్ డాగ్స్ ఆర్ యానిమల్స్.
ఓకేనా. ఇప్పుడు చూద్దాం కంక్లూజన్లో. నో యానిమల్ ఈజ్ ఏ క్యాట్ అంట. ఇక్కడ క్యాట్ ఉంది, ఇక్కడ యానిమల్ ఉంది. సో ఇక్కడ ఏమంటుండు, నో యానిమల్ ఈజ్ క్యాట్ ఇక్కడ. కానీ మనకి ఇక్కడ ఏంటి, నో క్యాట్ ఈజ్ డాగ్ అని ఉంది, జస్ట్ డాగ్ కాదంటున్నాడు. కానీ ఇక్కడ యానిమల్ అంటుండు కదా, కాబట్టి ఇది రాంగ్. జస్ట్ ఇక్కడ క్యాట్, నో క్యాట్ ఈజ్ డాగ్ అంటుండు. నో క్యాట్ ఈజ్ డాగ్, జస్ట్ డాగ్ వరకే. కానీ ఇక్కడ నో యానిమల్ ఈజ్ క్యాట్ అంటుండు. ఓకేనా, నో యానిమల్ ఈజ్ క్యాట్ అంటుండు. కాబట్టి ఇక్కడ యానిమల్, ఇక్కడ క్యాట్, ఇది కాదు అంటుండు. జస్ట్ ఇక్కడ నో క్యాట్ ఈజ్ డాగ్ కాబట్టి అది వేరు. నో యానిమల్ ఈజ్ క్యాట్ అంటుండు కాబట్టి ఇది రాంగ్. ఓకేనా. నెక్స్ట్ ఏమంటుండు, సమ్ యానిమల్ ఆర్ క్యాట్ అంట. సమ్ యానిమల్ క్యాట్ ఎక్కడుంది, ఇక్కడ నో అని ఆల్రెడీ ఉంది కదా, మరి ఎట్లా సమ్ అవుతుంది, కాదు కదా, కాబట్టి ఇది కూడా రాంగే. సో ఫస్ట్ కంక్లూజన్ ఏంటిది, ఇండివిజువల్లీ బోత్ కంక్లూజన్స్ మస్ట్ బి రాంగ్. సో ఫస్ట్ది ఫాలో అయిపోయింది మనకి. ఓకేనా. నెక్స్ట్ ఏమంటుండు, బోత్ వర్డ్స్ ఇన్ ద సేమ్ బోత్ వర్డ్స్ అనేవి సేమ్ ఉండాలి. ఓకేనా. ఇక్కడ యానిమల్ ఉంది, ఇక్కడ యానిమల్ ఉంది, ఇక్కడ క్యాట్ ఉంది, ఇక్కడ క్యాట్ ఉంది. సెకండ్ రూల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ రూల్ ఏంటి, సమ్ నాట్ సమ్, ఇదిగో నో, అయిపోయింది. థర్డ్ రూల్ అయిపోయింది. కాబట్టి ఇది 5R కేసు అనమాట. సో ఇది 5R కేసు సాటిస్ఫైడ్ అవుతుంది అనమాట. ఓకేనా, 5R కేసు సాటిస్ఫైడ్ అవుతుంది. ఓకేనా, అది. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ది ఏంటది, ఫస్ట్ రూల్ ఏంటది, 2 కంక్లూజన్స్ అనేవి కంపల్సరీగా రాంగ్ అయి ఉండాలి కదా, చూద్దాం మరి అవుతుందో లేదో. సమ్ బుక్స్ ఆర్ పెన్స్ అంట. సమ్ బుక్స్ ఆర్ పెన్స్. ఓకేనా. సమ్ పెన్సిల్స్ ఆర్ డాగ్స్ అంట. అంటే వీటికి సంబంధమే లేదు కదా, చూడండి. సమ్ పెన్సిల్స్ ఆర్ డాగ్స్, అవునా. ఇప్పుడు చూద్దాం కంక్లూజన్ చూద్దాం. సమ్ బుక్స్ ఆర్ డాగ్స్ అంట. సమ్ బుక్స్ ఇక్కడ ఉన్నాయి, డాగ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడెక్కడో ఉంది, వీటికి అసలు దెర్ ఈజ్ నో కనెక్షన్ బిట్వీన్ 2 కదా. బుక్స్కి డాగ్స్కి అసలు కనెక్షనే లేదు, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ ఏంటి, సమ్ బుక్స్ ఆర్ నాట్ డాగ్స్. నాట్ అంటానికి కూడా మనకి కన్ఫర్మ్ లేదు కదా. ఇప్పుడు బుక్స్ ఇక్కడ ఉన్నాయి, డాగ్స్ ఇక్కడ ఉన్నాయి, నాట్ అంటానికి కూడా కన్ఫామ్గా ఏమీ లేదు కదా. ఐదర్ అయ్యి ఉండొచ్చు, కాకపోవచ్చు కదా, కాబట్టి ఇది కూడా రాంగే. సో ఫస్ట్ కేసు ఏంటది, ఫస్ట్ రూల్ ఏంటది, కంక్లూజన్స్ మస్ట్ బి రాంగ్ అనమాట. ఈ 2 రాంగ్ అయినాయి. ఓకే, ఫస్ట్ రూల్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, వర్డ్స్ అనేవి సేమ్ ఉండాలి. ఇక్కడ బుక్స్ గురించి, ఇక్కడ బుక్స్ గురించి, ఇక్కడ డాగ్స్ గురించి, ఇక్కడ డాగ్స్ గురించి. సెకండ్ కూడా ఓకే. నెక్స్ట్ ఏంటి, సమ్ నాట్ అనేది వర్డ్ కనిపించాలి. ఇక్కడ సమ్ ఉంది, ఇక్కడ నాట్ ఉంది, ఇక్కడ సమ్ వేసుకున్నా, ఇక్కడ నాట్ ఉంది. మూడు కన్ఫామ్ అయిపోయింది. సో 3 రూల్ ఫాలో అయిపోయింది కాబట్టి ఇది 5R కేసు సాటిస్ఫైడ్ అనమాట. ఏంటిది, 5R కేసు సాటిస్ఫైడ్ అనమాట. ఓకేనా. ఓకే. నెక్స్ట్ థర్డ్ చూద్దాం. ఇప్పుడు థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్. ఏమంటుండు, ఆల్ డాగ్స్ ఆర్ అంట, క్యాట్స్ అంట. ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్. సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్ అంటుండు. సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్ అంట. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ రూల్ చూద్దాం. ఏంటిది, 2 కంక్లూజన్స్ రాంగ్ కావాలి. ఆల్ డాగ్స్ ఆర్ ర్యాట్స్ అంట. ఆల్ డాగ్స్ ఆర్ ర్యాట్స్, డాగ్స్ ఎక్కడున్నాయి, ఇక్కడ ఉన్నాయి. ర్యాట్స్ ఎక్కడున్నాయి, ఆల్ ఎట్లా అవుతాయి, ఆల్ అవ్వవు కదా. డాగ్స్ ఇక్కడ ఉన్నాయి, ర్యాట్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకేనా, ఆల్ అవ్వవు, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ ఏంటిది, సమ్ డాగ్స్ ఆర్ నాట్ ర్యాట్స్. సమ్ డాగ్స్ అంటాను, డాగ్స్ ఇక్కడ ఉన్నాయి, ర్యాట్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. సమ్ నాట్, అసలు నాట్ అనేది పాసిబుల్ అవ్వదు కదా, కాబట్టి ఇది కూడా రాంగే. సో బోత్ ఆర్ రాంగ్. ఫస్ట్ రూల్ ఓకే అయిపోయింది. సెకండ్ రూల్ ఏంటది, ఇక్కడ చూడండి, ఇక్కడ డాగ్స్ గురించి, ఇక్కడ డాగ్స్ గురించి, ఇక్కడ ర్యాట్స్ గురించి, ఇక్కడ ర్యాట్స్ గురించి. సెకండ్ రూల్ కూడా అయిపోయింది. ఇంకా థర్డ్ రూల్ ఏంటో చెప్పండి. థర్డ్ రూల్ సమ్ నాట్ ఎక్కడుంది, సమ్ ఎక్కడుంది, నాట్ ఎక్కడుంది అనే వర్డ్ ఉంది కదా, సమ్ నాట్ అనే వర్డ్. ఇది కూడా సాటిస్ఫైడ్ అయిపోయింది. కాబట్టి 5R కేసు సాటిస్ఫైడ్. 5R కేసు సాటిస్ఫైడ్. ఓకేనా. సో అంతే ఫ్రెండ్స్, ఇలాంటి ఇంకా మీరు మోర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, కంపల్సరీగా మీకు ఒక అవగాహన వస్తుంది ఫ్రెండ్స్. సో ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.